సో హాయ్ అందరికీ. ఈరోజు డే 3లో ఈవినింగ్ వర్కౌట్ అనమాట. ఈవినింగ్ వర్కౌట్ ఎలా చేయాలో మీకు చూపిస్తా చూడండి. సో వర్కౌట్ చేసే ముందు మనం ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోండి. సో నేనైతే ఒక బనానా తీసుకుంటున్నా. సో వీడియో అయితే లెంత్ అయిపోద్ది కాబట్టి నేను ఫాస్ట్గా వర్కౌట్ చెప్తాను, మీరు చేయండి. సో ఫస్ట్ అయితే వార్మప్ చేద్దాం. యాక్షన్. సో వార్మప్ 15 మినిట్స్ పూర్తయ్యాక మెయిన్ వర్కౌట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఇది 4 పుషప్స్ తీద్దాం. స్లోగా కింద దిగండి. సో నెక్స్ట్ అయితే లెగ్స్ వర్కౌట్ చేద్దాం. సో మీ దగ్గర డంబుల్స్ ఉంటే డంబుల్స్, లేకపోతే బ్యాటల్తోనే చేయండి. సో స్లోగా దిగాలన్నమాట కిందకి. సేమ్ అలాగే ఫస్ట్ రైట్ లెగ్తో చేసాం కాబట్టి నెక్స్ట్ లెఫ్ట్ లెగ్. సో నెక్స్ట్ అయితే చెస్ట్ వర్కౌట్ చేద్దాం. నా దగ్గర అయితే స్టాండ్ ఉంది, మీ దగ్గర ఉంటే తీయండి, లేకపోతే లేదు. చేతులు అలాగా వెనక్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ అయితే హ్యాండ్ వర్కౌట్ చేద్దాం. సో హ్యాండ్స్ ముందు ఫ్రీ చేసుకోవాలన్నమాట. ఇలా అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. ఒకసారిగా వెయిట్స్ ఎక్కితే ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో హ్యాండ్స్ ఫ్రీ అయ్యాయి. సో పైకి ఎత్తిన తర్వాత కొంతసేపు ఫ్రీ చేయాలన్నమాట. ఫ్రీ చేసి కిందకి వదలాలి. సో నెక్స్ట్ ఏంటంటే 2 హ్యాండ్స్ని పైకి ఎత్తాలన్నమాట స్లోగా. ఇలా సో సైడ్కి ఎత్తాం కదా, ఇప్పుడు ఫ్రంట్కి ఎత్తాలన్నమాట. ఈ రోజుకి అయితే ఇంతేనమాట. సో డే 4లో రేపు కలుద్దాం. అంతటి వరకు బాయ్.